ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున 6 గ్యారంటీలు 60 హామీలు 300లకు పైగా పథకాల పేరుతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సహకరించిన తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న బీసీలు ఈరోజు బీసీలను ఈరోజు వారికి ఇచ్చినటువంటి హామీలను ఈరోజు తుంగలో దొక్కి ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం బీసీలను విస్మరించింది. కావున భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ పట్టణంలో మేము ఎంఆర్ఓ గారికి సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి పలు విషయాల మీద రిఫరెండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పట్టణ ఓబీసీ మోర్చా దువ్వల రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే గత ఎన్నికలలో కామారెడ్డి వేదికగా నువ్వు బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించిరో ఆ బీసీ డిక్లరేషన్ ను ఎందుకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ గణన చేపట్టి వారి యొక్క బీసీలు ఏదైతే ఎంత శాతం ఉన్నారో 23% నుంచి 42% పెంచుతామని, అదేవిధంగా స్థానిక సంస్థలలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రిజర్వేషన్ శాతం పెంచుతామని ఇలా అనేక హామీలు బీసీల పైన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముదిరాలకు సంబంధించిన మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ యొక్క పథకాన్ని కూడా నీరుగార్చడం, అదేవిధంగా గొర్రెల స్కీమ్ అని చెప్పి ఈరోజు గత 2 సంవత్సరాల కింద ఈరోజు గొల్ల కుటుంబాలు డీడీలు కట్టుకుంటే ఆ డీడీలకు సంబంధించి 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి ఈరోజు ఆ హామీని విస్మరించి కేవలం అదే 43,750 రూపాయలను ఇదొక గొల్ల కుటుంబాల ఖాతాలో మళ్ళీ జమ చేయడం జరుగుతుంది. ఇలాంటి అనేక హామీలు విస్మరించి ఈరోజు బీసీలను మోసగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కు మేము హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డను బీసీలను విస్మరిస్తే ఊరుకునేది లేదు. ఈరోజు వినతి పత్రాలతో కాదు, ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఇంకా పోరాటానికి కూడా బీసీల తరఫున మేము పోరాటానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నువ్వు బీసీలకు ప్రతి ఒక్క హామీ ఇచ్చినామో ప్రతి హామీని నెరవేర్చాలి అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క గత ఎన్నికల్లో భాగంగా ప్రస్తుత ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో చేసినటువంటి యొక్క బీసీ డిక్లరేషన్ కు ఏదైతే హామీ ఇస్తున్నానని చెప్పి ఎప్పుడైతే ఎన్నికల్లో భాగంగా ప్రకటించిండో అప్పటికి ఆయన మాటలు నమ్మి చాలా పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గం ఆయనకు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. గద్దెనెక్కించిన అనంతరము ఈయన ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తడం లేదు. అందుకోసం అని చెప్పి బీజేపీ పార్టీ తరఫున రాష్ట్ర ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో మేము ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లకు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిండో అదే విధంగా బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టాలి. అదేవిధంగా గొల్ల కుర్మలకు ఇచ్చినటువంటి యొక్క ఏదైతే మన గొర్రెల స్కీమ్ ఉందో అది 2వ విడత భాగంగా వాటికి పూర్తిగా పరిహారం గాని లేదా ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలో చేసి ఇస్తానని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు అకౌంట్లో ఏవైతే కట్టిన డీడీలు ఉన్నాయో వాటినే మళ్లీ రిటర్న్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇది ఏమాత్రము ఏమైనా చర్య అనిపించుకోదు. కాబట్టి వాటిని ఖచ్చితంగా 2వ విడత గొడ్లు అందరికీ పంచాలి. అదేవిధంగా ఏదైతే కాంట్రాక్టర్లో బీసీలకు 42% వరకు కులగణన చేసి 42% వరకు ఉన్న బీసీలకు 42% వరకు కాంట్రాక్టర్లో కూడా వాళ్ళకు పర్సెంటేజ్ ఇస్తానని చెప్పి రాష్ట్రంలో చేపట్టబోయే ప్రతి ప్రాజెక్టులో కాంట్రాక్టులు కూడా బీసీలకు ఇస్తామని ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా నిలబెట్టుకోమని, అదేవిధంగా వివిధ కుల వృత్తులకు ఆర్థిక సహాయం చేయుతగా 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము చెప్తూనే కాదు, గత ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి యొక్క హామీలు ఇవన్నీ కూడా ఆయన అమలు చేసి ఆయన యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టే విధంగా దాన్ని ఆయన ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. లేని ఎడల ఇదే విధంగా ఏదైతే మేము వినతి పత్రాలు ఇస్తున్నామో ఈ వినతి పత్రాలతోనే సరిపెట్టుకోకుండా రాబోయే రోజుల్లో వీటిపై ఎలాంటి చర్యలు కనుక తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా
పార్టీ తరఫున భాజపా తరఫున అనేకమైనటువంటి యొక్క చర్యలు చేసుకొని మేము వివిధ సంఘాలను కూడగట్టుకొని ఏదైతే బీసీ సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలను కూడగట్టుకొని మేము ధర్నాలకు చేస్తూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. జై శ్రీరామ్.